ఒక్కటే మొత్తం ఇండస్ట్రీ హిట్ అనుకో. ఇక ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది. ఇంకా మనం ఎక్స్పెక్టేషన్స్ ఇంకా చాలా తక్కువ పెట్టుకున్నాం. అంతకు మించి చాలా ఉంటుంది. గూస్ బంప్స్ బ్రో, మాటలు లేవు అసలు. ఏం మాట్లాడతాం, మొత్తం బ్లడ్ బాత్. డైరెక్ట్గా చూసినాం బ్రో, అసలు చెప్పలేకపోయినాం. ఏడుపు వచ్చేసింది చూసినాక. మొత్తం కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. పవర్ స్టార్ మొత్తాన్ని తొక్కి పడేస్తుంది బ్రో. ఓజీ పక్కా తొక్కి పడేస్తుంది. అన్నిటికీ మించి పైకి వెళ్ళిపోతుంది మొత్తం. పక్కా మించిపోతుంది బ్రో అన్ని. దాని ఓజీ కిందకు వస్తాయి మొత్తం, అన్ని పైకి వెళ్ళిపోతుంది మొత్తం. ఇండస్ట్రీ మొత్తం పైన ఉంటుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది బ్రో. అందరు పక్కా చూడండి, ప్రీమియర్ షోలు మొత్తం చూడండి. నెగిటివ్ ఎప్పుడైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తాడో వానికి తెలుసు కదా, మొత్తం వేరే ఉంటుంది. పక్కా సేమ్ జాగ్రత్తగా ఉండండి బ్రో. మొత్తం పబ్లిక్ ఎక్కువ అయిపోతుంటుంది. మొత్తం జాగ్రత్త తీసుకోండి. బస్సులు మొత్తం వెళ్ళే ముందు కానీ వచ్చే ముందు కానీ జాగ్రత్తగా ఉండండి. కళ్యాణ్ బాబు అయితే ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడు. అతన్ని అయితే ఎవరు కిందకి దింపలేడు. వాసి ఓ వాసి మొత్తం ఏడా బ్రో. జై పవర్ స్టార్, జై జనసేన, జై పవనిజం. కట్అవుట్ చూస్తే గూస్ పింపుల్స్ వస్తున్నాయి అన్న. నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది కట్అవుట్ చూస్తుంటే. ఇప్పుడే ఇంత అయిపోయిందంటే ఒకసారి క్రౌడింగ్ కూడా చూసుకోండి. ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది 100%. నియర్లీ 1.5 years 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. 100కి 200% మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక్క మాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఓజీ గురించి ఒక మెసేజ్లో చెప్పండి. ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పు మామ, చెప్పురా. అటు పెట్టాను. క్వశ్చన్ చేయను మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఓజీ మూవీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదిక నుండి? ఈ వేదిక నుండా పవర్ స్టార్ నుండి ఇలాంటి సినిమా రాదన్న మాకు. ఇదే ఇక అసలు రాదు. ఇక జీవితం పవన్ కళ్యాణ్ నాకు ఇంకోసారి సినిమా చేసినా కానీ ఇలాంటి సినిమా మాకు ఎప్పుడు రాదు. వింటేజ్ వైపు ఇలాంటి అంటే ఖుషి వైబ్స్ వచ్చినాయి మాకు. ఇక గబ్బర్ సింగ్ ఖుషి వైబ్స్ వచ్చినాయి. 90s వైబ్ వచ్చింది. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉన్నాయి ఓజీ మూవీ? పీక్స్ హై అన్న, పీక్స్ ఎక్స్పెక్టేషన్స్. సినీ ఇండస్ట్రీని బద్దలు కొడుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా ఇండస్ట్రీ హిట్ అన్న. కళ్యాణ్ కనిపిస్తే చాలు మాకు, అంతే. ఏమవుతుంది, నడుచుకుని వస్తే చాలు మా అన్న, అది చాలు. పవన్ కళ్యాణ్ గారిని మీరు లైవ్లో ఎప్పుడైనా చూసారా? మన ఈవెంట్ చూసినా. మన రెయిన్ రాకపోయింటే ఇంకా హైలైట్ అయ్యేది. మన ఈవెంట్ చూసినాం. అంటే ఒక దేవుడిని చూసినట్టు అనిపించింది మాకైతే. అంటే అతను కనపడగానే అన్న అన్న అంటాం, కానీ మేము చేతికి దండం పెడతాం. మూవీ రిలీజ్ రోజు మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు విత్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యాన్స్? షర్ట్లు దించుకుంటాం అన్న. టికెట్స్ బుక్ అయ్యాయా? ఎక్కడండి? విశ్వనాథ్ కైలాసం. అది ఎప్పుడైతే లాంచ్ అయిందో, అంటే బర్త్డే రోజు Jan 30 రోజు లాంచ్ అయిందన్న. ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఎక్సైట్మెంట్ బిల్డ్ చేసేళ్ళు. మిగిలిన ఏ సినిమాలు ఉన్నా కూడా దీని మీద బాగా పిచ్చి అయిపోయింది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాన్ని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు మూవీ గురించి ఓవరాల్ అసలు ఫస్ట్ గ్లిమ్స్ వదిలిన కానీ అంగ్రీ సీజన్ నుంచే బాగా హైప్ ఉంది. అప్పటి నుంచే పెంచుకుంటే వచ్చింది ప్రతి కంటెంట్ కూడా. ఇప్పటికి ఏవి కూడా మిస్లీడ్ కాలే కంటెంట్. ఇది చూడనా నా గూస్ పింపుల్స్ డైరెక్ట్ అంతా ఎక్కించుకున్నాం పవర్ స్టార్ని. తెలుగు చేతిలో పక్కా పవర్ స్టార్ మైనే ఉంటుంది అన్న. చేసుకుంటాం. ఇది మెయిన్గా హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే ఒకటి మల్కాజ్గిరి, ఒకటి ఇంకోటి విశ్వనాథ్, రెండు బాగా హైప్తో చేస్తున్నారు. కొడుతుంది, అన్నీ కొడుతుంది. September 25 ఇంకా మస్తు మంది ఫ్యాన్స్ దొరుకుతారు మీకు. అప్పుడు చూసుకుందాం. ఎవరెవరు ఎన్నెన్ని ఉన్నారో అన్ని ఓజీతో మాట్లాడుకుందాం. September 25 వెళ్తాం. జై పవర్ స్టార్. సేమ్ ఆ రోజు శవాలు వేస్తాయి, రోడ్డు మీద పండేస్తారు జనాలంతా. ఓజీ ఫీవర్ ఇప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. కత్తి వేసి పడేస్తాం. ఓజీ బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, నైజాం అడ్డా
పవర్ ఇది ఫీవర్. ఓజీ కట్అవుట్ ఓపెన్ చేశారు కదా, మీకు ఏ విధంగా ఫీల్ అనిపిస్తుంది? ఏముంటుందా నా అచ్చం దేవుడిని చూస్తున్నట్టుంది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఓజీ మూవీ 2 years 9 months అన్న మట్టసంగా ఆగుతలే ఇంకా. ఇగో నరాలు తెగిపోతున్నాయి లోపల. ముందే చెప్పేస్తున్నా, డేటల్లా షెట్టులు ఉంటాయో లేవో తెలీదు, కానీ మొత్తం రక్త చరిత్ర వెళ్తుంది ఆడ ముంగడే చెప్తున్నా. చూసుకోండి, అంబులెన్స్లో బయట ఉండాలా. ఫ్లాప్ పడ్డా హిట్ పడ్డా సంబంధం లేదు, మా దేవుడిని లోపల చూసుకుంటున్నాం, అది చాలు మాకు. ఓజీ మూవీ సినీ ఇండస్ట్రీ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? రికార్డుల గురించి ఏమో తెలియదు అన్న. ప్రమోషన్ అయితే గట్టిగా లేదు సినిమా మీద అయితే, కానీ తెలుగు స్టేట్లో అయితే బద్దలైపోతుంది. ఒకటే తెలుగు స్టేట్లో అయితే బద్దలే. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇక్కడ నుంచి ఒక మెసేజ్ చెప్పండి, ఏ మెసేజ్ చెప్తారు? ఆయనకు చెప్పేంత రేంజ్ కాదన్న మంది. అంటే ఓజీ మూవీ గురించి. ఓజీ మూవీ ఏందన్న మొత్తం అరాచకం అంతే, ఇంకేంలే. మీరు మూవీ రిలీజ్ రోజు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు? ఫ్రెండ్స్తో ఆర్ విత్ ఫ్యాన్స్? ఫ్యాన్స్ విత్ ఫ్రెండ్స్ అన్న, అంతే. మొత్తం మీద ఒక మెసేజ్ ఇవ్వండి ఫ్యాన్స్కి ఓజీ మూవీ గురించి. ఏమున్నా కానీ బైక్ కొంచెం చూసుకొని కొట్లాటలు చేసుకోకుండా మీ హెల్త్ మీరు చూసుకోండి. ప్రతి సంవత్సరం బర్త్డేకి కట్అవుట్ కట్టుకుంటూ చాలామంది చనిపోతారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం కాకుండా మెల్లగా పోండి, మెల్లగా రండి, హ్యాపీగా రండి, చూసి ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఏ మూవీ అంటే చాలా ఇష్టం? ఒక డైలాగ్. నాకు అత్తారింటికి దారేదన్న. దాని కాకుండా మళ్ళీ గబ్బర్ సింగ్ ఒకటి, చూడప్ప సిద్ధప్ప ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది చూడప్ప సిద్ధప్ప నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆయన ఫ్యాన్స్ మాకు అసలు లెక్క లేదు, ఈయన చెప్తున్నా.